నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మౌనిక ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణలో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినా అమల్లో విఫలం కేసీఆర్ సర్కార్పై విరుచుకుపడ్డ కొత్తగూడెం సిపిఐ కార్యవర్గ సభ్యులు జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్లో రైతు ఎడ్ల బండి విగ్రహం ప్రారంభించిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సాగునీటి కోసం రైతులందరూ ఏకం కావాలి రైతులకు పిలుపునిచ్చిన కర్నూలు జిల్లా రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి కర్నూలు జిల్లా ఆలూరులో టీడీపీ ముఖ్య నాయకులు హౌస్ అరెస్ట్ 144 సెక్షన్ అమల్లో ఉందని ఎవరూ ధర్నాలు చేయొద్దని హెచ్చరించిన పోలీసులు ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయని ఏ ఒక్క సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపట్లేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యులు యార్లగడ్డ భాస్కర్ రావు అన్నారు. సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి దమ్మపేట తహసీల్దార్కి ఆయన సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చిన ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఏ ఒక్క పథకం కూడా సంపూర్ణంగా అమలు చేయలేదని ఆరోపించారు. ఏదో కొంతమందికి అరకొర ఇచ్చి చేతులు దులుపుకున్నదని ఈ ప్రభుత్వానికి రాబోయే కాలంలో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని విమర్శించారు. అభివృద్ధి అని చెప్పుకుంటూ వాళ్ళ ఆస్తుల్ని పెంచుకుంటున్నారని తెలిపారు. ప్రజలకు కావాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు, దళితులకు 3 ఎకరాలు, రైతు బంధు, రైతు రుణమాఫీ, గిరిజన బంధు, పోడు భూములకు పట్టాలు, బీసీ బంధు, గిరిజన బంధు ఇలా అనేక పథకాలు పెట్టిన దేశంలో ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని, కానీ ఏ ఒక్క పథకం ప్రజలకు అందడం లేదని వ్యాఖ్యానించారు. ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి తగినవాడు కాదని, ఈయనను రాబోయే కాలంలో ప్రజలు ఇంటికి పంపించడం ఖాయమని సిపిఐ కార్యవర్గ సభ్యులు యార్లగడ్డ భాస్కర్ రావు మండిపడ్డారు. జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు ఎడ్ల బండి విగ్రహ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గుజ్జారి రాజు, గన్పూర్ ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు, సర్పంచ్లు, గన్పూర్ మార్కెట్ డైరెక్టర్లు నూతనంగా నిర్మించిన రైతు విశ్రాంతి భవనానికి శంకుస్థాపన చేశారు. రైతు ఎడ్ల బండికి, రైతు విశ్రాంతి భవనానికి 41 లక్షల రూపాయలతో భవనాన్ని నిర్మించబోతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈరోజు గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి సారు రాజయ్య సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియవచ్చు. మరి ఎంపీపీ, జెడ్పీటీసీలు, ప్రత్యేకంగా పార్టీ ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి కూడా, ముందు ఆశమైన మీడియా మిత్రులకు, ప్రెస్ మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రైతు ఎడ్ల బండి విగ్రహం కార్యక్రమానికి 7,30,000 ఆ యొక్క రైతు బొమ్మ ఎడ్ల బండి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాము మన ఎమ్మెల్యే సార్ గారితో. అలాగే రైతు విశ్రాంతి భవనం మన ఆఫీస్ బిల్డింగ్ వెనకాల అది కూడా 41 లక్షలతో ఈరోజు శంకుస్థాపన ఎమ్మెల్యే గారి రాజయ్య సార్ గారి మరి శంకుస్థాపన చేయబడినది. ఈ యొక్క కార్యక్రమంలో చేసిన మీ అందరికి కూడా పేరు పేరున, మరి ప్రతి ఒక్కరికి కూడా వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మా చైర్మన్ గారికి, పాలకవర్గానికి, వివిధ రాజకీయ ప్రతినిధులందరికీ కూడా పేరు. మరి ఈ కార్యక్రమానికి నాతో పాటు విశిష్ట అతిథులుగా ఉండడమే కాకుండా ఏ ప్రోగ్రాం ఇచ్చినా కూడా తనదైన శైలిలో ఆడుతూ పాడుతూ కష్టసుఖాలను మర్చిపోయే విధంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్న మరి స్థానిక జెడ్పీటీసీ, స్టాండింగ్ కమిటీ చైర్మన్, మరి ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్, మొత్తం గణపూర్లో ఏ కార్యక్రమం చేసినా వాళ్ళు అక్కడ ఉంటారు. వారు అదేవిధంగా రేఖా కట్టయ్య, మహిళా ఎంపీపీ
మొట్టమొదటి అవకాశం వచ్చింది. గొప్పగా నియోజకవర్గ కేంద్రంలో వారు ఉండడం అదృష్టం. సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు తమ్ముడు తాడికొండ సురేష్ కుమార్, అదేవిధంగా వైస్ చైర్మన్ చంద్రారెడ్డి గారు, అదేవిధంగా పాలకవర్గ డైరెక్టర్లందరికీ కూడా, వివిధ గ్రామాలకు చెందించిన ఎంపీటీస్లకు, సర్పంచ్లకు, అదేవిధంగా మార్కెట్ కమిటీ మరి ఎండి గారు పార్టీలకు అతీతంగా సాగునీటి కోసం రైతులందరూ ఏకం కావాలని కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజకీయాలంటే కర్ణాటక మద్యం విక్రయం, పేకాట ఆడించడం కాదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వీరశేఖర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల సాగునీటి కోసం పి కోటకొండ నుండి దేవనకొండ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు రైతాంగాన్ని పూర్తిగా విస్మరించాయని అన్నారు. ప్రభుత్వం 4.5 సంవత్సరాల నుండి రైతుల కోసం చేసిందేమీ లేవన్నారు. గత ఎన్నికల ముందు మంత్రి గుమ్మనూరు జయరాం మీసాలు మెలేసి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని ఆరోపించారు. హంద్రీనీవ కాలువ ద్వారా గుండ్లకొండ దగ్గర స్లూయిస్ ఏర్పాటు చేసిన 20,000 ఎకరాలకు నీరు అందించి అన్ని చెరువులకు నీరు పంపాలని డిమాండ్ చేశారు. ఏర్పాటు చేసి కోటకొండ వరకు సాగునీరు ఇచ్చేంత వరకు పోరాడతాం. గుండ్లకొండ దగ్గర స్లూయిస్ ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలు బ్రహ్మరథం పట్టారానికి ఈ ప్రాంత ప్రజల అభిష్టం మేరకు ఎమ్మెల్యేగా కాకుండా మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. 4.5 సంవత్సరాలైంది. ఇప్పుడు చెప్పినటువంటి ప్రాజెక్టు ఒక తట్ట మట్టి కూడా పక్కకైనటువంటి చేతగాని మంత్రి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా గుమ్మను చేరమని చెప్పేసి ఈరోజు రైతు సంఘంగా ఖచ్చితంగా ఆరోపణ చేస్తాం. రాజకీయాలంటే స్పేటగా ఆడించడమో, కర్ణాటక సారా అమ్మించడమో కాదు. ఈ ప్రాంతంలో రైతుల కష్టాలు, రైతుల బాధలు, ఈ ప్రాంత ప్రజానికి ఇబ్బందులు తీర్చినప్పుడే నాయకుడిగా నిలబడతాడు. అధికారం అనుభవిస్తూ, అధికారం పెద్ద సంపాదించుకుంటూ, అధికార కాంక్షతో ఓడలాడేది కాదు రాజకీయం. ప్రజల పక్షాన మాట్లాడమే ఈరోజు రాజకీయం. ఆ పద్ధతిలోనే చిరస్థాయిగా ప్రజల మనసులో ఉండడానికి ప్రయత్నం జరుగుతుంది. చేతగాని పరిస్థితిలో ఉన్నాడు. ఈరోజు మాటలు చెప్పాడు. నేను గుడిమరాలలో సభలో మాట్లాడుతూ గుడిమరాలకు నీళ్ళు ఇవ్వకోకుంటే నేను మీసాలు తీసేసుకుంటాను చెప్పి తొడగడ్డి చెప్పాడు. మరి ఏం చేసినాడో ఆయన చర్చడికే వదిలిపెడతా ఉన్నాం. కరువు వస్తా ఉంది, చాలా తీవ్రంగా కరువు ఉంది. కరువు వచ్చిన ప్రతి సందర్భంలో తట్టా పుట్టా తీసుకొని గుంటూరు, విజయవాడ కలుస్తాం, వ్యవసాయ శాఖ మంత్రిని కలుస్తాం, ఇరిగేషన్ అధికారులను కలుస్తాం. ఇదిగో కర్నూలు జిల్లా దేవనకొండ మండలం ఈ రకమైన అవకాశాలు ఉన్నాయి, కొద్దిగా శ్రద్ధ పెట్టండి చెప్పేసి అడుగుతాం. ఆ రకమైన అంచనా పంట నీళ్లను, కాలువ నీళ్లను ప్రతి ఎకరాకు సాధించుకునేందు కోసం, ప్రతి చదువుకునే కోసం మనం భవిష్యత్తులో మరిన్ని ఎక్కువ పోరాటాలు చేద్దామని చెప్పేసి మీకందరికీ మనవి చేస్తూ, ప్రత్యేకంగా గుండ్లకొండ దగ్గర స్లూయిస్ ఏర్పాటు చేస్తే కోటకొండ వరకు 20,000 ఎకరాలు నీళ్ళు ఇవ్వచ్చు. ఎందుకు అది గవర్నమెంట్? ఏం మనం రాష్ట్రంలో లేమా? మనం ఓట్లు వేయట్లేదా? ఈరోజు ఉదయం నేను నేరచేమల్లో రైతులతో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తున్నారు అంతగా కడుపు మండుతుంది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండల కేంద్రంలో టీడీపీ మండల నాయకులు ధర్నా నిర్వహిస్తుండగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. టీడీపీ కార్యాలయం నుండి వారు నినాదాలు చేస్తూ అంబేద్కర్ సర్కిల్ దగ్గర ధర్నా చేస్తుండగా స్థానిక ఎస్ఐ భూపాలుడు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. రాష్ట్రమంతటా 144 సెక్షన్ అమల్లో ఉందని, ఎవరూ ఎలాంటి ధర్నాలు నిర్వహించొద్దని పోలీసులు హెచ్చరించారు. తెల్లవారుజామున టీడీపీ ముఖ్య నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా హైదరాబాద్ రాష్ట్ర పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. కాసాని జ్ఞానేశ్వర్ ముద్ర, చంద్రశేఖర్ గౌడ్, టీడీపీ నాయకుడు అరవింద్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిరాహార దీక్షకు దిగారు. దీక్షలో నాంపల్లి కోఆర్డినేటర్ వీరా, సయ్యద్ మతీన్ అహ్మద్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాంపల్లి మైనార్టీ ఇతర పార్టీ సభ్యులు ఉన్నారు. ఈ లండన్ కి వెళ్ళి పిచ్చి మందులు వేసుకునేటువంటి లండన్ పిచ్చోడు ఏం చేసిండు అని అంటే, అయ్యో ఇది నా వల్ల కాదు, నేను దీన్ని తట్టుకోలేను కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అనేటువంటి ఒక అటెన్షన్ డైవర్షన్ తీసుకొస్తా, దోచుకున్న సొమ్మునంతా దాచుకోవడానికి నువ్వు లండన్ పోతావు, ప్రజల కోసం మంచి చేసినటువంటి నా నాయకుడినేమో జైలుకు పంపించే ప్రయత్నం చేస్తావా? ఎంత పిచ్చితనం జగన్ రెడ్డి నీది. ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ 70 లక్షల కార్యకర్తలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పసుపు సైనికులుగా చెప్తా ఉన్నాం. ఇన్ని రోజులు మా నాయకుడు చెప్పిండని, మా నాయకుడు మాకొక దిశానిర్దేశం చేస్తున్నాడని, ఓపికగా ఉండమన్నాడని, సహనంతో ఉండమన్నాడని, ఎక్కడా కూడా నిబ్బరం కోల్పోవద్దన్నాడని ఇక్కడ ఉన్నటువంటి వాళ్లే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నోళ్లు మూసుకొని కూర్చున్నాం. కానీ ఇప్పటి వరకు ఒక లెక్క, బిడ్డ ఇప్పటి నుంచి ఒక లెక్క, ఊరుకునే ప్రసక్తే లేదు. నా నాయకుడిని अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मैं सैयद मतीन अहमद, तेलुगुदेशम पार्टी स्टेट माइनॉरिटी जनरल सेक्रेटरी। आज यहाँ पर हम एनटीआर भवन में मौजूद है और आप देख सकते हैं कि किस तरह से जो है ना जगन मोहन रेड्डी की जो गुंडागर्दी है, जगन मोहन रेड्डी की जो डिक्टेटरशिप है, उस चीज के ऊपर जिस तरह से जगन मोहन रेड्डी ने धोखे से फॉल्स केसेस डालकर हमारे सुप्रीमो और नेशनल लीडर और एक पावरफुल चीफ मिनिस्टर श्री नारा चंद्रबाबू नायडू को अरेस्ट किया है और उनको जो है ना कस्टडी में भेजा है, ठीक है, जेल को भेजा है। इसके ऊपर आज एनटीआर भवन में यहाँ पर धरना दिया जा रहा है, दीक्षा पर बैठे हैं सब लोग। और मैं जगन मोहन रेड्डी से कहना चाहता हूँ कि तुम किस बुनियाद पर चंद्रबाबू नायडू को अरेस्ट किए? वो एक स्किल डेवलपमेंट प्रोग्राम की पुरानी बातें सारे निकाल कर जो है ना, तुम तो उससे बड़े चोर है, तुम तो उससे बड़े डाकू, तुमने उससे ज्यादा लूटा है। आंध्र प्रदेश की तमाम आवाम को तुमने धोखा दिया है, उनको तुमने झूठ बोला है, उनको तुमने लूट लिया है, आंध्र प्रदेश को पूरा लूट लिया है। तुमने कुछ नहीं किया। चंद्रबाबू नायडू ने आंध्र प्रदेश, जब यूनाइटेड आंध्र प्रदेश था, हैदराबाद शहर को जिस तरह से डेवलपमेंट चंद्रबाबू नायडू ने लेकर आया है, तुम सोच भी नहीं सकते। సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని అయ్యప్ప దేవాలయంలో సోమవారం శ్రావణ మాసం సందర్భంగా అయ్యప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కౌన్సిలర్ బాలేష్ దంపతులు, బుస్సా నాగేందర్ దంపతులు, గంగిశెట్టి శేఖర్ దంపతుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి పంచామృత అభిషేకం నిర్వహించి విశేష పూజలు చేశారు. లోపు పిల్లలందరూ టీకాలు వేయించుకోవాలని డాక్టర్ గీతాంజలి సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతికల్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు తాము తమ బిడ్డలను వ్యాధుల నుండి రక్షిస్తామని, పిల్లలు ప్రతి ఒక్కరూ టీకాను వేయించుకోవాలని డాక్టర్ గీతాంజలి ఆధ్వర్యంలో విద్యార్థులను అవగాహన ర్యాలీ చేపట్టారు. సెకండ్ రౌండ్ సెషన్ ఈ రోజు నుండి ప్రారంభించబడడం జరిగినది. కావున అందరు పిల్లలు 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరూ తప్పకుండా టీకాలు వేయించుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను.
ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది, కంటిన్యూ ఉంటుంది. తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో 5వ రోజు రిలే నిరవధిక దీక్ష చేపట్టారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని రెగ్యులర్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. జీవిత బీమా 10 లక్షలు, ఆరోగ్య బీమా 10 లక్షలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. విద్యాశాఖ సంబంధిత అన్ని రకాల నోటిఫికేషన్లను 33% వెయిటేజ్ అమలు చేసి మరణించిన SSA ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. గత 20 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నాము. రాత్రి పగలు లేకుండా కష్టపడుతున్నాము. ఎందుకంటే ఏ సమాచారం రావాలన్నా ఎస్ఎస్సీ ఉద్యోగుల నుంచి ప్రభుత్వానికి అందుతుంది. పాఠశాలలు కూడా బంద్ చేసి ఈరోజు 8వ రోజు నిరాహార దీక్షగా మా అన్నలు, తమ్ముళ్ళు, మా అక్క చెల్లెలు అందరం కలిసి ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నాము. మేము అడిగింది ఒకటే కోరిక, సుప్రీంకోర్టు ప్రకారము సమానత న్యాయస్థానమే ఇచ్చింది, సమాన పనికి సమానమైన వేతనం చెల్లించాలని చెప్పి ఆ కోరికనే మేము అడుగుతున్నాము. ఇంకొకటి 10 సంవత్సరాల క్రితం సీఎం కేసీఆర్ వరంగల్లో ఒక సభలో కాంట్రాక్ట్ అనే పదం లేకుండా చేస్తా అన్నాడు. మేము ఆ కాంట్రాక్ట్ అనే పదం లేకుండా కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులేట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఏఐటియుసి సిఐటియు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఆందోళనలో భాగంగా దేవరకొండ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో అంగన్వాడీలు సమ్మె నిర్వహించారు. చింతపల్లి మండల కేంద్రంలోని అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా ఇడమ సుమతి మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం, యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తము అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, తర్వాత మినీ టీచర్లు సిఐటియు ఏఐటిసి ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించడం జరుగుతుంది. మొన్న 25వ తారీఖు నాడు మమ్మల్ని మంత్రి సత్యవతి రాథోడ్ గారు మరియు కమిషనర్ గారు చర్చలకు పిలిచారు. ఆ చర్చలలో మేము ఎజెండా ఏం పెట్టామంటే సమాన పనికి సమాన వేతనము, తర్వాత సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం 26,000 చెల్లించాలని ఎప్పుడో జీవో ఇచ్చారు, కానీ అది ఇంతవరకు అమలు చేయలేదు. తర్వాత మేము మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మేము డిమాండ్ పెట్టాం, ప్రతిపాదన. తర్వాత ఇంకొకటి ఏంటంటే పెన్షన్ సౌకర్యము, టీచర్కు 10 లక్షలు, ఆయాకు 5 లక్షలు, తర్వాత మాకు పెన్షన్ గ్రాడ్యుటీ, తర్వాత ఇంకొకటి వచ్చేసి మాకు హెల్త్ కార్డులు, తర్వాత ప్రమాద బీమా సౌకర్యము. ఇంతవరకు అంగన్వాడీ టీచర్ చచ్చిపోతే ₹1 కూడా వాళ్ళకి ఇచ్చిన దాఖలాలు లేవు. ఆయా చనిపోయినా, టీచర్ చనిపోయినా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణలో
ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినా అమల్లో విఫలం. కేసీఆర్ సర్కార్పై విరుచుకుపడ్డ కొత్తగూడెం సిపిఐ కార్యవర్గ సభ్యులు. జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్లో రైతు ఎడ్ల బండి విగ్రహం ప్రారంభించిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. సాగునీటి కోసం రైతులందరూ ఏకం కావాలి. రైతులకు పిలుపునిచ్చిన కర్నూలు జిల్లా రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి. కర్నూలు జిల్లా ఆలూరులో టీడీపీ ముఖ్య నాయకులు హౌస్ అరెస్ట్. 144 సెక్షన్ అమల్లో ఉందని ఎవరూ ధర్నాలు చేయొద్దని హెచ్చరించిన పోలీసులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.